ఇంకా సమయం ఆసన్నమైందండి, మీరు మాట్లాడాల్సింది. డైరెక్టర్ మురళీకాంత్ గారు విల్ స్పీక్. థ్యాంక్ యూ ఆల్. వచ్చిన వాళ్ళందరికీ, మీడియా వాళ్ళందరికీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ ఇందాకే జస్ట్ ఇది యాక్చువల్లీ ఇప్పుడు షేర్ చేసుకోవాలి. టీజర్ చూసి అల్లు అర్జున్ గారు కాల్ చేశారు యాక్చువల్లీ, అండ్ మా నవదీప్ అన్నతోటి, శివాజీ అన్నతోటి, నాతో కూడా మాట్లాడారు. అండ్ ఈ వాజ్ లైక్ వెరీ, అంటే చాలా ప్రైజింగ్గా మాట్లాడారు. జెన్యూన్లీ చాలా రోజుల తర్వాత ఒక మంచి వైబ్ ఉన్న టీజర్ వచ్చింది. అండ్ జెన్యూన్గా ఎక్సైట్ అయ్యి కాల్ చేశాను. అండ్ ఆల్ ద బెస్ట్ డార్లింగ్ అన్నారు. నాకు అప్పటి నుంచి బ్లడ్ రష్, నాకు ఏం అర్థం కావట్లేదు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. సో థ్యాంక్ యూ అల్లు అర్జున్ సార్. లైక్ ఇట్ మీన్స్ అ లాట్. అంటే ఇంకా అసలు ఇది ఇంతకంటే నేను ఊహించలేను. ఇట్స్ బియాండ్ ఎవ్రీథింగ్. అండ్ మా ఫిల్మ్కి సంబంధించి ఇట్ హ్యాస్ కమ్ రియలీ గుడ్ అండి. చాలా థ్యాంక్స్ అందరికీ. అండ్ ఇక్కడ నాకు ఈ ఫస్ట్ కథ విని ఇది చేద్దాం మనం అని చెప్పేసి చాలా అంబిషియస్గా స్టార్ట్ అయిన బెన్నన్నకి. అండ్ దెన్ నేను ఇచ్చిన నెరేషన్కి ఎక్కడో ఒక జెన్యూనిటీ ఉంది, డెబ్యూ డైరెక్టర్ అయినా కానీ ఇది హ్యాండిల్ చేస్తాడు లేకపోతే అని నమ్మి ట్రస్ట్ చేసి నాతో ట్రావెల్ చేసిన మా యాక్టర్స్ అందరికీ, శివాజీ సార్కి, నందు గారికి, నవదీప్ అన్నకి, బిందు గారికి, మణిక అండ్ మౌనిక రెడ్డి, రాధ్య కూడా రాలేదు, రవికృష్ణ. రాధ్య చేసిన ఒక మంచి క్యారెక్టర్ చేసిన ఆవిడ, మురళీధర్ గౌడ్ సార్కి. సో వీ హ్యావ్ సో మెనీ పీపుల్ ఇన్ దిస్ ఫిలిం అండి. అండ్ డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. సో మీరు December 25th సినిమా చూసి, అంటే ఇంతే ఎక్సైటింగ్గా ఇంతే ఎనర్జీతో ఉంటుంది సినిమా కూడా. అండ్ యుల్ లవ్ ఆల్ దేర్ పర్ఫార్మెన్సెస్, ఏం చేశారు స్క్రీన్ మీద అనేది. యుల్ జస్ట్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్న పొజిషన్ నుంచి ఒక స్టెప్ ఎలివేట్ చేసి, లైక్ డెబ్యూ డైరెక్టర్గా నన్ను చాలా మంచి సేఫ్ పొజిషన్లో పెట్టాలనుకుంటున్నాను. సో hope you all love the film, and thank you for your support. Thank you అండి, thank you so much. And now